హాయ్ అండి. ఈరోజు చిల్డ్రన్స్ డే కదా, అందుకని పిల్లలకి ప్రోగ్రామ్ ఉంది స్కూల్లో. అందుకని వెళ్ళి షాపింగ్ చేసాం నైట్. ఇది కొన్ని డ్రెస్ తీసుకున్నాం పాపకి. బాబుకి వచ్చి హాయ్ చెప్పు. ఇది ఇంకా నిన్న నైట్ అండి. పాపకి బాబుకి డ్రెస్ తీసుకుందామని చెప్పి షాపింగ్కి వెళ్ళాము. ఫస్ట్ పాపకి అయితే వెతికాము కానీ ఎక్కడ దొరకలేదు. కానీ ఎక్కడో ఒక చోట దీనికనే ఉంది. ఈ డ్రెస్ ఒక్కటే ఉంది, ఇంకేం లేదు. చూద్దామన్నా ఇంకా దొరికిందే కదా అని చెప్పి తీసేసుకున్నాం. పాపకి పటేల డ్రెస్సు, ఇంకొకటి వచ్చి బాబుకి వైట్ డ్రెస్ తీసుకొని ఇంకా పిల్లలకి ఏదైనా కావాలంటే వాళ్ళకి ఇలా స్నాక్స్ ఇప్పించేసి ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు వీడికి ఒక లాకెట్ కొందామని చెప్పి గుణదలు వెళ్ళామండి. అది కొంచెం లాంగ్గా ఉండాలి కదా, చైన్ అనేది మెల్లో వేసుకుంటారు కదా పాస్టర్స్ వాళ్ళు, అలాంటివి కావాలని చెప్పి అక్కడైతేనే దొరుకుతాయి. అందుకని అక్కడికి వెళ్ళిపోయాం. చూడండి ఇదంతా గుణదల. ఇక్కడంతా వెతికాము, ఇంకా పైకి వెళ్ళిపోయాం. పైకి వెళ్తే అక్కడ షాపు, ఇక్కడ చర్చి పక్కనే ఉంది ఒక షాప్ ఉంది. అప్పటికి అది క్లోజ్ చేసేస్తున్నారు. ఇంకా మేము వెళ్ళేసి ఆ చైన్ తీసేసుకొని వచ్చేసాం. అలాగే పాపకి కొన్ని గాజులు కానీ కొన్ని కావాల్సిన వస్తువులు ఇలా మార్నింగ్ లేవగానే ఇంకా పాపకి ఇలా రెడీ చేయించానండి. ఇలా తలస్నానం చేయించి ఇంకా కొత్త బట్టలు వేసేసి కొంచెం పౌడర్ అవన్నీ రాసేసి రెడీ చేయించాను. ఆయన ఏమో బాబుకి రెడీ చేయించారు. ఇంక ఇక్కడి నుంచి ఒకసారి ఎలా రెడీ చేయించానో చూడండి. హాయ్ చెప్పు. హాయ్ అన్న చెప్పు. వాచి లేదు ఇంకా. నేను వాచి అన్నా ఏమైంది? అయిపోయింది రెడీ చేయడం. తింటున్నారు. ఇది ఒక గంట సేపు ఇంకా తినండి. కమ్మ హాయ్ చెప్పు. హాయ్ అని చెప్పు. హాయ్ తిన్నా పెడతాను. ఇంకా ఉన్నాయి దగ్గర పెట్టే. ఇంకా పాపని బాబుని రెడీ చేయించి పంపించేశాను. పంపించాక నేను కూడా ఇంట్లో పని అంతా చేసేసుకొని ఇంకా వెళ్ళిపోయాను నేను కూడా. ఎందుకంటే పాపకి డ్యాన్స్ ఉందంట, అలాగే బాబుకి కూడా డ్యాన్స్ ఉంది. బాబు అయితే వెయ్యలేదు, నన్ను చూసి నా దగ్గరే కూర్చున్నాడు ఏడ్చుకుంటా నేను వెయ్యనని. వాడికి కొత్తగా అని చెప్పట్టి భయం వేసింది వాడికి. ఇంకా పాప అయితే వేసింది, కానీ ఎక్కడో చివరిలో ఉంది. ఇంకా ఇలా ప్రోగ్రామ్స్ ఒక్కొక్కటి స్టార్ట్ అయిపోయినాయి. మీరు కూడా ఒకసారి ఈ ప్రోగ్రామ్ని చూసి ఎలా ఉందో చెప్పండి. చాలా బాగా చేశారండి పిల్లలందరూ. చూడండి ఒకసారి. వాళ్ళలాగ పెద్ద పెద్ద పదాలు వాడకుండా చిన్న చిన్న పదాలు ఉపయోగించి నీ నోటితో నువ్వే పాడు. నేను అయ్యా పాడమ్మా, నువ్వు కొత్త. This song makes my
ఇంకా స్కూల్ అయిపోగానే పిల్లలు నేను చూసారా ఎంత గోల గోల చేస్తున్నారో వచ్చేటప్పుడు. ఇంకా వాడైతే మట్టి చేశాడు, ఆ షర్టు ప్యాంట్ అంతా మురికి అయింది. అలాగే పిల్లలకి స్నానం చేపించి భోజనం చేపించేసాను ఇంటికి రాగానే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. బాయ్.